జిల్లా అనపతి నియోజకవర్గం బిక్కవల మండలం కొమరపాలెం గ్రామంలో పీవీఆర్ మల్టీ స్పెషాలిటీ మండపేట నారాయణరెడ్డి హాస్పిటల్ డాక్టర్స్ మరియు సిబ్బంది మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఇందులో భాగంగా అందరికీ అన్ని రకాల పరీక్షలు చేసి ఉచితంగా మందులు ఇవ్వడంతో పాటు ఆపరేషన్లో హార్ట్, గర్భసంచి సంబంధించి ఏ రకమైన ఆపరేషన్లు అయినా సరే వాళ్ళు ఫ్రీగా చేయించే కార్యక్రమం పెట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం అందరికీ ఉపయోగపడి మంచి కార్యక్రమం అన్నారు. ఈ అవకాశం వినియోగించుకుని సంపూర్ణ ఆరోగ్యం అవ్వాల్సిందిగా కోరుచున్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రసాద్, డాక్టర్ మాధురి మరియు స్టాఫ్ శైలజ, వంశీ, స్టెఫెన్, ప్రకాష్, కోటి, చిట్టి, చిన్నారులు, పంచాయతీరాజ్ గౌరవాధ్యక్షులు పడాల వీరభద్ర వెంకటరామరెడ్డి, సొసైటీ మాజీ అధ్యక్షుడు సత్తి అమ్మిరెడ్డి, మల్లెడి తిరుపారెడ్డి, శక్తి వంచన సంఘం కార్యదర్శి వాసంశెట్టి మధుకుమార్, సర్పంచ్ వాసంశెట్టి రవికుమార్, విఆర్ఓ సుందరపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఒక రోజు ముందు రోజే చెప్తున్నాం సార్, అంటే కుదరక మాకు అంటే మీరు చెప్తే మంచి కార్యక్రమం చేస్తున్నారండి, కొంచెం ముందు చెప్పారు. 10 మినిట్కి వచ్చేస్తాం అంగన్వాడీ. నీ పేరు చెప్పలేదు. ఆవేశం ఉందండి, ఆవేశం ఉందా? ఆవేశం కాదండి, ఎన్ని పట్టి అడిగిందంటే నీ కాదు వస్తుంది. నమస్తే అండి, నా పేరు పడాల వెంకటరామారెడ్డి, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ గౌరవ అధ్యక్షుడు అండి. తూర్పుగోదావరి జిల్లా బిక్కవల మండలం కొమరపాలెం గ్రామంలో ఈవేళ పీవీఆర్ మల్టీ హాస్పిటల్స్ మండపేట వారు నారాయణరెడ్డి హాస్పిటల్ సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈవేళ ఇక్కడ మెడికల్ క్యాంప్ పెడతాం జరిగింది. మరి ఇందులో భాగంగా మరి అందరినీ అన్ని రకాల పరీక్షలు చేసి ఉచితంగా మందులు ఇవ్వడంతో పాటు ఆపరేషన్లు హార్ట్ కానీ లేకపోతే గర్భసంచి కానీ లేకపోతే ఏ రకమైన ఆపరేషన్లు అన్నా సరే మరి వాళ్ళు ఫ్రీగా చేయించి కార్యక్రమం పెడతాం జరిగింది. మరి అందరికీ కూడా ఉపయోగపడి చాలా మంచి కార్యక్రమం ఇది. మరి దీన్ని అందరూ కూడా వినియోగించుకుని దీన్ని సద్వినియోగం చేసుకుని అందరూ కూడా సంపూర్ణ ఆరోగ్యవంతులు అవ్వాల్సిందిగా కోరుతూ, అదేవిధంగా మరి రేపు అంటే 4వ తారీఖున మంగళవారం నాడు పందర్పాక గ్రామంలో మళ్ళీ ఇదే క్యాంప్ ఉంది. ఇక్కడికి వచ్చి ఉపయోగించుకోలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా పందర్పాక గ్రామం వెళ్ళి అక్కడ ఉపయోగించవలసిందిగా కోరుతున్నాం. మందులు కూడా ఉచితంగా ఇస్తారు.